మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మొదటి నుండి మీ కుటుంబం కలిగిన కుటుంబమేనా? లేదండి, మా నాన్నగారు ధాన్య వ్యాపారం చేసేవాళ్ళండి. మాది ఆర్థిక చాలా చిన్న ఫ్యామిలీ, మాది ఆర్థికంగా చిన్న ఫ్యామిలీ. మా నాన్నగారు ధాన్య వ్యాపారం చేసి ఆర్థికంగా అది బాగా నిలబడ్డారు. నాకు 10th క్లాస్ దగ్గర నుంచే నాకు మోటార్ సైకిల్ యమహా RX100, అప్పుడు RX100 అంటే బాగా క్రేజీ వెహికల్. ఆ వెహికల్లో నాకు కొనిచ్చి ఆ వెహికల్ మీద చదివించేవాళ్ళు. బాగా చదివించారు. తర్వాత MBA చేశాను. ఆ తర్వాత మళ్ళీ మేము ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు మాకు 4 లారీలు 10 ఎకరాల పొలం అంతా కూడా మంచి స్థితికి వచ్చాము ఆ టైంలోనే. ఆ తర్వాత మాకు మళ్ళీ ఈ ఆర్థికంగా లారీలు మాకు ఇబ్బంది పెట్టి మా పొలాలు అమ్ముకోవడము, లారీలు అమ్ముకోవడము, మళ్ళీ ఆర్థికంగా బాగా నలిగిపోయాము. నలిగిన తర్వాత నేను MBA చేసి బయటకు వచ్చేసరికి మేము మళ్ళీ జీరోలో ఉన్నాం. జీరోలో ఉన్నాం. ఇంకా అప్పుడు మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ చేసి జాబ్ చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ మళ్ళీ ఈ స్థాయికి రాగలిగాను. భగవంతుడి దయ వల్ల నా దగ్గర సుమారుగా ఒక 100 మంది దాకా నేను ఒకరి దగ్గర ఎంప్లాయ్మెంట్ చేసి ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. 10 మందికి నేను సాయం చేయగలిగే పొజిషన్కి వచ్చాను ఆ భగవంతుడి దయ వల్ల, అందరికీ ఆశీర్వాదం వల్ల. నేను ఒకటే కోరుకుంటాను, నేను సాయం చేసిన వాళ్ళ దగ్గర నుంచి సాయం చేసిన వాళ్ళు కూడా నేను మర్చిపోతాను. నేను ఎవరికైతే సాయం చేశాను వాళ్ళ యొక్క అందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నా కుమార్తె MBBS చేసి PG నీట్కి ప్రిపేర్ అవుతుందని, నా కుమారుడు IIT ధన్బాద్ చదివి ఇప్పుడు MS చేస్తున్నాడు అమెరికాలో. వీళ్ళ యొక్క అందరి యొక్క ఆశీర్వాదం వలన, నా భార్య కృషి వలన, నా చదువు విషయంలో నా భార్య మంచి శ్రద్ధ తీసుకుంటుంది పిల్లల విషయంలో. నేనంటే ఆ ఉద్యోగరీత్యా కానివ్వండి, వ్యాపారరీత్యా కానివ్వండి, రాజకీయ పరంగా బయట తిరుగుతున్నా కూడా తను బాగా శ్రద్ధ తీసుకుంటుంది. వాళ్ళ చదువుల్లో మంచి పొజిషన్లో ఉన్నారంటే ప్రతి ఒక్కరి యొక్క నా మీద చూపిన అభిమానము, ప్రేమే నన్ను ఈ స్థాయిలో, నా పిల్లలు నా స్థాయిలో నిలబెట్టిందని చెప్పి నేను కోరుకుంటాను.